తెలంగాణలో సుందరీకరణ జిల్లాల్లో ఖమ్మం నగరం ఒకటి. ప్రజెంట్ ఒక్క రాత్రిలోనే మురికి కూపంగా మారిపోయింది. ఒక్క రోజులో కురిసిన వర్షానికి జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. నగరపాలక సంస్థ పరిధిలోని 1-2 డివిజన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీళ్లు నిలిచి జనజీవనం స్తంభించింది. గతంలో కూడా భారీ వర్షాలు ఖమ్మంలో కురిశాయి. పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైన సంఘటనలు కూడా ఉన్నాయి. వరదల సమయంలో మున్నేరు బ్రిడ్జిలపై నుంచి నీళ్లు పొంగే స్థాయిలో వరద రావడం ఇది 4వసారి. ఏటికేడు వరద ముప్పు తీవ్రంగా మారినట్టుగా తెలుస్తోంది. జననివాసాలు ముంపునకు గురి కావడం గడిచిన 2 ఏళ్ల కాలంలోనే జరగడం ప్రధాన చర్చగా మారింది. వాస్తవానికి వరద పెరిగిన సమయంలో మున్నేరు నది ప్రవాహానికి సమీపంలో ఉన్న ప్రాంతాలు మాత్రమే ప్రభావితమయ్యేవి. అసలు ఇల్లులోనే మునిగినాయిగా ఏం చేయాలి బాగుండగా కాలువడి పిలిచి బట్ట గురించి పెద్దగా. రెండు 2023లో వర్షాలు కురిసిన సమయంలో ఖమ్మంలోని కొన్ని ప్రాంతాల్లో వరద నీరు చేరుకొని ఇళ్లలో నీళ్లు నిలిచిపోయాయి. కానీ ఆగస్టు 31న కురిసిన వర్షాలకు మాత్రం ఖమ్మం నగరం మొత్తం వరద నీటిలో నిండిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దానవాయిగూడెం, రామన్నపేట, మోతినగర్, వెంకటేశ్వర నగర్, రంగనాయకులగుట్ట, ప్రకాష్ నగర్, బొక్కలగడ్డ, పద్మావతి నగర్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. 2-3 ఫ్లోర్లు ఇల్లు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. రఘునాథపాలెం నుంచి బల్లేపల్లి, పాండురంగాపురం, అమరావతి నగర్, విద్యానగర్ నుంచి వచ్చే వరద నీరు మొత్తం ఖానాపూర్ చెరువు మీదుగా లకారం దాటుకుంటూ మున్నేరులో కలవాల్సి ఉంటుంది. మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు సైతం ఇదే రీతిలో బయటకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ దారులన్నీ మూసివేసిన కారణంగా ఎక్కడి నీరక్కడే నిలిచి ఇళ్లలోకి చేరినట్టుగా తెలుస్తోంది. నష్టం జరగడానికి కారణం సుందరీకరణ పేరుతో పార్కులు ఏర్పాటు చేసి వరద వెళ్లేందుకు దారి లేకుండా అడ్డుకట్ట వేయడం కూడా కారణమేనంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మున్నేరు నది, ఖానాపూర్, లకారం వంటి చెరువులకు అనుసంధానంగా చైల్డింగ్ కాలువల పరిధిలో ఎలాంటి భూములున్నా సరే వాటికి సంబంధించి క్రయ విక్రయాలు సాగకూడదు. ఆయా ప్రాంతాల్లో వెంచర్లకు, ప్లాట్లలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు నిషేధం. కానీ ఎలాంటి నిర్మాణాలు జరగకుండా అడ్డుకోవాల్సిన అధికారులే భూముల రిజిస్ట్రేషన్లు, ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు సైతం మంజూరు చేశారన్న విమర్శలు ప్రస్తుతం వెల్లువెత్తుతున్నాయి.
మున్నేరు పరివాహక ప్రాంతంలోని బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో భవంతులు వెలిశాయి. కాలువలను కబ్జా చేసి మరీ నిర్మాణాలు చేపట్టారు. భారీ ఎత్తున అపార్ట్మెంట్లు నిర్మించారు. అండర్ గ్రౌండ్ పేరుతో లోపలికి వచ్చే వరద నీరు బయటకు వెళ్లే అవకాశం లేకుండా సెల్లార్లు నిర్మించారు. డ్రైనేజీలను ఆక్రమించి రోడ్లపైకి నిర్మాణాలు చేశారు. పెద్ద ఎత్తున ర్యాంపులు వేసి డ్రైనేజీలను మూసివేశారు. కొన్ని చోట మాస్టర్ ప్లాన్లో బఫర్ జోన్లు ఉన్న స్థలాలను సైతం లొకేషన్లుగా మార్చి అనుమతులు మంజూరు చేసిన సంఘటనలు ప్రస్తుతం ఖమ్మం కార్పొరేషన్లో ఉన్నాయి. ఇవే ఇప్పుడు వరద శాపానికి కారణమంటూ టాక్ నడుస్తోంది. భవిష్యత్తులో వాన్ అంటేనే భయపడేంతగా ఖమ్మం మారిపోయింది. మంత్రులు, అధికారులు శ్రమించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మున్ముందు భారీ ఎత్తున వర్షాలు పడితే ఎంతటి స్థాయిలో నష్టం జరుగుతుందోనన్న ఆందోళన ప్రస్తుతం వ్యక్తమవుతోంది.